గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త లుక్లో కనిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. మెరూన్, గులాబీ, ఆకుపచ్చ, పసుపు మరియు నీలం రంగులతో కూడినటువంటి బహుళ వర్ణ టై అండ్ డై బంధజ్ తలపాగా ధరించారు. ఇక తలపాగాకు బంగారు నెమలి ఈకల నమూనాలను కలిగి ఉంది. ఇక ముదురు నీలం రంగు కుర్తా, లేత నీలం రంగు హాఫ్ జాకెట్, తెల్లటి చురీదార్ పైజామా ధరించారు. ఆయన లుక్ భారత వైమానిక దళం నావీ యూనిఫామ్ల థీమ్లో ఉంది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ కవాతులో ప్రధాని సరికొత్త వేషధారణలో కనిపించారు. ఇక తలపాగా విధిగా ధరిస్తారు. దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. గత సంవత్సరం పీఎం గోధుమ రంగు జాకెట్, రంగురంగుల తలపాగా ధరించారు. 2022లో ఉత్తరాఖండ్ నుండి తెప్పించిన బ్రహ్మకమల్ టోపీని ధరిస్తే 2021లో రాజకుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన హలారీ తలపాగాను ధరించారు మోదీ. కాగా కర్తవ్య పథలో వేడుకలకు ముందు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అమరవీరులకు నివాళులర్పించారు.